అంటే విల్లాస్ చూస్ చేసుకునే వాళ్ళకి పర్టికులర్గా గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇందాక మాట్లాడుతూ వీధి అంతం అన్నారు, అది ఉండకుండా చూసుకోండి అనేసి. సో అది కాకుండా మీరు ఇంకా సజెస్ట్ చేసే విషయాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఎప్పుడు కూడా వీధి మీరు బయలుదేరినప్పుడు ఎప్పుడైతే తూర్పులో కానీ ఉత్తరంలో అంతం ఉంటే పొరపాటున మీరు కొనుక్కోవద్దండి. నేను సజెషన్ చేసేది ఏంటంటే అది మంచిది కాదు. ఏదన్నా అన్లెస్ అంటిల్ అంటే చాలా ప్రాముఖ్యత ఉంది, ఇంకో వీధి ఏదైనా తగులుతుంది, దానివల్ల మనకు లాభాలు వస్తున్నాయి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి రిజెక్ట్ చేయడానికి. కానీ ఒకటి ఇప్పుడు తూర్పు అంతం అయిపోయింది కదా అంటే అక్కడ వాయువ్యం పోటు కూడా ఉండొచ్చు కదా. లేకుంటే చూడండి, మనం ఎప్పుడు కూడా రిజెక్ట్ అనే దానికి మనము వ్యాపార సంస్థలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. మనం ఏదో మీరు తీసుకోవద్దు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి కాబట్టి వేగ్గా చెప్పకూడదు అన్నది నా అభిప్రాయం. కాకపోతే ఒకసారి చూపించుకోండి, కానీ ఎక్కడైతే వీధి అంతాలు ఉన్నాయో మీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు అనే నా సజెషన్. అసలు అంతము అనగానే ఏదో చనిపోతాము అది అని కాదు, గ్రోత్ ఉండదు. అన్ని కొద్దిగా ఏంటంటే ఎక్కడనో అక్కడ ఆగిపోతారు. మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడ ఆగిపోతుంది. గ్రోత్ ఉండకపోవడానికి అదొక కారణమయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో, ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, మీ వ్యాపారాన్ని కానీ లేకుంటే వ్యాపార సంస్థలు మీరు పనిచేస్తున్న ఆ సంస్థని కానీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ చాలా చోట్ల మనం చూస్తే అదే ఇండస్ట్రీస్లో గుళ్ళు వాటి గురించి మాట్లాడాం. మీరు చాలా చోట్ల చూస్తే హాస్పిటల్స్లో, ఈవెన్ ఈ రోజున హైదరాబాద్లో కొత్తగా కొడుతున్న చాలా హాస్పిటల్స్లో కూడా మీకు గుళ్ళు పర్టికులర్గా అసలు గుడిని ముందు కట్టిన తర్వాతే ముందు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు కూడా. యాక్చువల్గా అయితే డాక్టర్స్కి సెంటిమెంట్ ఉండవు అంటారు. మరి అలాంటి చోటు బాగానే సక్సెస్ అవుతున్నారు కదా, ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి ఎందుకు ఈ వేరియేషన్? లేదండి, ఇది ఇక్కడ కూడా కొన్ని మీరు డాక్టర్ సెంటిమెంట్ అని కాదు, అందులో ఉన్నటువంటి ఏంటంటే ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మనకు ఉస్మానియా హాస్పిటల్ కూడా గుడి ఉంటుందండి, ఇది అనాదిగా వస్తుంది. చాలామంది ఇప్పుడంటే ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయండి, కానీ మన డాక్టర్స్ అంతా ఉస్మానియాకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే కదండి. దండం పెట్టుకొని బయటకు వచ్చి. సో దండం పెట్టుకోవడం అంటే అక్కడ చెప్పాను కదండి ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా, ఏదైనా ఆచారం గ్రామం నుండి అన్న రావాలి, లేకుంటే మనం చదువుకున్న బడికాడికి వెళ్ళినా మన మూలాలకి వెళ్ళి వస్తుందండి. ఆ డాక్టర్స్ కూడా అక్కడ అసలు ఎందుకు పెట్టిర్రు ఏమిటి అన్న దానికంటే వాళ్ళు ఏంటంటే పేషెంట్ కంప్లీట్ అయిపోయినాక ఒక గుడికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తూ ఉంటారు అన్న ఉద్దేశంతో అందరూ ఒక గుడి కడుతున్నారు. కానీ ఈ గుడిని ఎలా కట్టాలి అన్న విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్స్, నిజంగా డాక్టర్స్ ఏంటంటే కట్టే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడమే తప్ప అది ఎలా ఉండాలి ఏమన్నా వాళ్ళు కూడా దాని మీద వాకప్ చేయరు కదా. కాబట్టి వాళ్ళని కూడా మనం ఒక రకంగా బ్లేమ్ చేయడానికి లేదు. కానీ పేషెంట్స్కి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో గుడి పెడుతున్నారు అందరూ. కానీ విషయం ఏంటంటే ఆ గుడి పెట్టడం వల్ల కామినీ హాస్పిటల్ నష్టాలు చాలా కాలం, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ సరే ఈ మధ్య కొంచెం రోడ్ వైండింగ్ ఏదో మార్చినప్పుడు పెట్టినట్టున్నారు. అది మనం మార్చిరా లేదని ఏం చూడలేదు, మళ్ళీ నష్టాలలో ఉన్నారు కదా. ఎంతోమందికి జనాలకి మనము అంటే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో అంత పెద్దగా ఎల్బీ నగర్ ప్రాంతంలో అంత బాగా కట్టినటువంటి హాస్పిటల్ మరి అది ఫెయిల్యూర్ ఉన్నట్టుగా నాకు తెలిసింది. సో యజమాన్యం మనకు తెలియదు కాబట్టి చెప్పలేం. అట్లా మీరు ఇంకెక్కడన్నా మీరు మీ టీవీ సంస్థలలో చూడండి, గుడులు ఏమైనా కట్టినప్పుడు కట్టకముందు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది. మీరు ఎక్కువ మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇది గుళ్ళు కట్టకముందు ఆ మీడియా సంస్థ ఎట్లా ఉంది, ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉంది. సుమారుగా ఇప్పుడు మీరు 18 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎన్నో మీడియా సంస్థలలో తిరిగి ఉంటారు. కాబట్టి మీరు కూడా చూస్తే అట్లా తెలుస్తుంది. గుడిని కట్టినాక గుడి కట్టకముందు ఎలా ఉంది, గుడి తప్పు అని అనట్లేదు, దానికి ఒక నియమం ఉన్నది. ఆ నియమంలో ముఖ్యమైనది సపరేట్గా గుడికి అంటూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఆ గుళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఆ పవర్ని మనము నెగిటివ్ పవర్ని మనం తట్టుకోలేము. ఇక్కడ మనం ఇండస్ట్రీస్ని మళ్ళీ విల్లాస్ని సపరేట్ చేసి చూడాలా, గేటెడ్ కమ్యూనిటీని గుళ్ళు కట్టే విషయంలో ఇంకేమన్నా ప్రత్యేకమైన నియమాలు? లేదండి, గేటెడ్ కమ్యూనిటీ సుమారుగా కట్టేస్తున్నారు, సపరేట్ ఎంటిటీ పెట్టేసేసి దాని గోడలు కట్టేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు నేను చూసిన ఇప్పుడు సుమారుగా కొన్ని వందల కమ్యూనిటీస్ నేను వెళ్ళి ఉన్నాను. చాలా తక్కువ వాటిలో టెంపుల్ ఉంది, ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా కట్టారు, దానికి మనం కామెంట్ చేయడం. కానీ ఇండస్ట్రీ కూడా నేను ఇప్పటివరకు నా అనుభవంలో చాలా ఇండస్ట్రీస్ మూతపడ్డ ఇండస్ట్రీస్ చూశాను. దాని మీద రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అన్ని విధాలుగా వీళ్ళు బాగున్నప్పుడు ఏంది అనే దాని మీద తీసుకుంటే గుడి కూడా ఒక ప్రాబ్లం అనిపించింది నాకు. మిగతావి రోడ్లు అంతాలు ఇది ఒక ప్రాబ్లం అయితే గుడి కూడా ఒక, ఎందుకంటే మనం అందరం ఏంటంటే ఒక మొక్కులాగానో లేదో ఏదో రకంగా ఆ పొలంలో ఉన్నటువంటి అమ్మవారినో ఎవరో పెడుతున్నారు, దానికి సపరేట్ వేరే ఏం చేయక్కర్లేదు. అంటే మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని చాలా ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇదంటే గుడి అంటే దాన్ని మళ్ళీ
లేదండి, దానికి కాంపౌండ్ వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ గుడికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమని చెప్తున్నాను నేను. వేరే ఏమి అక్కర్లేదు, ఏం దాన్ని ఏమి డిస్టర్బ్గా వాటిని ఏం చేయక్కర్లేదు. సపరేట్ చేయండి గుడిని. గుడి మనకు చాలా విలువైన, చాలా బ్లెస్సింగ్స్ అండి. దేవుడు దేవాలయం అంటే చాలా మంచి బ్లెస్సింగ్స్. అవి పాజిటివ్గా తీసుకోవాలి మనం. ఓకే, గర్భగుడి అనేది బహిరంగం చేయొద్దు అంటారు మీరు. ఎప్పుడైనా దేనికైనా ఒక ప్రాముఖ్యత ఉన్నది. గుళ్ళకి నేను ముఖ్యంగా ఇండస్ట్రియల్స్లో వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే, గుడికి సపరేట్ కాంపౌండ్ వాళ్ళు పెట్టండి, ఓపెన్గా పెట్టకూడదు గుడికి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా గుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా. కాబట్టి ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.